హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టాప్ 25 క్వశ్చన్స్ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది రాబోయేటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, రైల్వేస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ తో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్లు కూడా యూస్ఫుల్ గా ఉంటుందండి. సో ఇది ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయండి. ప్రతి దానికి మీరు వీడియో పాజ్ చేసుకొని దాని కరెక్ట్ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అవుట్ ఆఫ్ 25 కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి చార్టర్ చట్టాలు, ఆప్షన్ బి వచ్చేసి కౌన్సిల్ చట్టాలు, ఆప్షన్ సి వచ్చేసి భారత ప్రభుత్వ చట్టాలు, ఆప్షన్ డి వచ్చేసి బ్రిటిష్ రాణి చట్టాలు అని చెప్పేసి ఇచ్చాడు. సో టెక్స్ట్ మిస్టేక్ అయితే పడింది, తను చూసుకోండి, తెలుగు టెక్స్ట్. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ మనకు ఏ చార్టర్ చట్టాలు అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. మౌలిక రాజ్యాంగంలో ఉండే అధికరణల సంఖ్య అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 315, ఆప్షన్ బి వచ్చేసి 365, ఆప్షన్ సి వచ్చేసి 385, ఆప్షన్ డి వచ్చేసి 395 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 395 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి. సో మనకి ఏంటంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి ఆర్టికల్స్ సంఖ్య అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి సర్వసత్తాక, ఆప్షన్ బి వచ్చేసి సామ్యవాద, ఆప్షన్ సి వచ్చేసి సమాఖ్య, ఆప్షన్ డి వచ్చేసి సమగ్రత. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాఖ్య, ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు, షెడ్యూల్స్ సంఖ్య వరుస క్రమంలో గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 22 భాగాలు 8 షెడ్యూల్స్, ఆప్షన్ బి వచ్చేసి 22 భాగాలు 12 షెడ్యూల్స్, ఆప్షన్ సి వచ్చేసి 25 భాగాలు 8 షెడ్యూల్స్, ఆప్షన్ డి వచ్చేసి 25 భాగాలు 12 షెడ్యూల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 25 భాగాలు 12 షెడ్యూల్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి క్రింది ఏ అధికరణ తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ ఏ వచ్చేసి అధికరణ 1, ఆప్షన్ బి వచ్చేసి అధికరణ 2, ఆప్షన్ సి వచ్చేసి అధికరణ 3, ఆప్షన్ 4 వచ్చేసి మనకు అధికరణ 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 అధికరణ 3 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి మనకు అధికరణ 3 అండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంది, చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వం అనే భావనను ఎక్కడ నుంచి తీసుకున్నారు అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి అమెరికా, ఆప్షన్ బి వచ్చేసి బ్రిటన్, ఆప్షన్ సి వచ్చేసి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్రిటన్ అండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్యాడ్ కాస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఒక 20 వీడియోస్ చేశానండి. చాలా కంటెంట్ కవర్ అవుతుంది. సో దానికి సంబంధించి మీరు ఎవరైనా చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి గోలక్నాథ్ కేసు, ఆప్షన్ బి వచ్చేసి కేశవానంద్ భారత్ కేసు, ఆప్షన్ సి వచ్చేసి మినర్వా మిల్స్ కేసు, ఆప్షన్ డి ఇందిరా సహాని కేసు. సో దీని ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి కేశవానంద్ భారత్ కేసు అండి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 1973లో మనకి ఈ కేసు రావడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం, హృదయం అని వర్ణించాడు. ఆప్షన్ ఏ వచ్చేసి సమానత్వపు హక్కు, ఆప్షన్ బి వచ్చేసి స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ సి వచ్చేసి మత స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ డి వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32 అనేటువంటి మనకు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 10, ఆప్షన్ బి వచ్చేసి 11, ఆప్షన్ సి వచ్చేసి 12, ఆప్షన్ డి వచ్చేసి 13. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మనకు 11 ప్రాథమిక విధులు అని చెప్పేసి తెలుసు. 11 విధులు అండి. సో మనకు ప్రాథమిక విధులు అనేటువంటి అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించుకున్నారు అనేటువంటి కామెంట్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కామన్ సివిల్ కోడ్ గురించి క్రింది ఏ నిబంధనలు పేర్కొన్నారన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 40, ఆప్షన్ బి వచ్చేసి 44, ఆప్షన్ సి 48, ఆప్షన్ డి వచ్చేసి 51. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 44 అండి మనకు కామన్ సివిల్ కోడ్. దీన్ని మనం ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటారు.
మనకు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఏది ఉందనేటువంటిది మీరు కామెంట్ చేయండి. సో మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ గోవా రాష్ట్రాన్ని కన్సిడర్ చేసుకుంటాం. మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కామన్ సివిల్ కోడ్ మీద ఒక రాష్ట్రం అనేది వార్తల్లోకి వచ్చింది. సో అదేంటి అనేటువంటి మీరు కామెంట్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 6 నెలలు, ఆప్షన్ బి వచ్చేసి 7.5 నెలలు, ఆప్షన్ సి వచ్చేసి 6 వారాలు, ఆప్షన్ డి వచ్చేసి 14 రోజులు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గరిష్ట కాల పరిమితి అన్నాడు కాబట్టి ఆప్షన్ బి 7.5 నెలలు అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటు వీరి యొక్క కలయిక అన్నాడు. ఆప్షన్ ఏ లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఆప్షన్ బి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఆప్షన్ సి వచ్చేసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి వచ్చేసి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ప్లస్ ఉపరాష్ట్రపతి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి. మనకు ఆర్టికల్ వచ్చేసి 79వ ఆర్టికల్లో ఈ యొక్క అంశం అనేటువంటి పేర్కొనబడడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క లోక్సభకు ఎన్నిక కావడానికి కనీస వయసును గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి వచ్చేసి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి వచ్చేసి 30 సంవత్సరాలు, ఆప్షన్ డి వచ్చేసి 35 సంవత్సరాలు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 25 సంవత్సరాలు అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో రిమైనింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కి సంబంధించి మీరు కూడా దానికి సంబంధించి 21 సంవత్సరాలు దేనికి ఉంటుంది, 30 సంవత్సరాలు దేనికి ఉంటుంది, 35 సంవత్సరాలు దేనికి ఉంటుంది అనేటువంటి కూడా కామెంట్ చేయండి. సో వాటికి సంబంధించి నేను క్లాసెస్ చాలా పాలిటీ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండి 14th క్వశ్చన్ చూడండి. ఇటీవల 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అన్నాడు. ఇది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ ఇదే చూసుకోండి. ఆప్షన్ ఏ సంజీవ్ ఖన్నా, ఆప్షన్ బి బిఆర్ గవాయ్, ఆప్షన్ సి సూర్యకాంత్, ఆప్షన్ డి బివి నాగరత్న. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి సూర్యకాంత్ మనకు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు. సో వీరికన్నా ముందు మనకు 52వ చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ ఉండడం జరిగింది. సో 51వ చీఫ్ జస్టిస్ గా మనకు సంజీవ్ ఖన్నా గారు ఉండడం జరిగింది. సో ఇవన్నీ చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో రాష్ట్ర విధాన పరిషత్ కలదు అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 8, ఆప్షన్ బి వచ్చేసి 7, ఆప్షన్ సి వచ్చేసి 6, ఆప్షన్ డి వచ్చేసి 5. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 6 రాష్ట్రాలలో మనకు ఈ యొక్క విధాన పరిషత్ అనేటువంటిది ఉంది. సో అది ఏ రాష్ట్రాలలో ఉందనేటువంటి మీరు కామెంట్ చేయండి. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కామెంట్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అవశిష్ట అధికారం ఈ క్రింది ఎవరికి కలిగి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ ఏ వచ్చేసి కేంద్రము, ఆప్షన్ బి వచ్చేసి రాష్ట్రాలు, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధానమంత్రి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుందండి. అవశిష్ట అధికారాలు అంటే మనకు సెంట్రల్ జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. సో ఇందులో లేనటువంటి అంశాలనే మనకు అవశిష్ట అంశాలు అంటారు. సో వాటి మీద అధికారం మనకు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ఈ క్రింది రాజ్యాంగంలో ఏ నిబంధనలు పేర్కొనబడిందన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి నిబంధన 73, ఆప్షన్ సి వచ్చేసి నిబంధన 74, ఆప్షన్ సి వచ్చేసి నిబంధన 40, ఆప్షన్ డి నిబంధన 46 అని చెప్పేసి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి అండి. నిబంధన 40లో ఈ యొక్క అంశం పేర్కొనబడింది. మనకు 73, 74 వచ్చేసి అమెండ్మెంట్స్ స్థానిక స్వపరిపాలన సంస్థల కోసం చేసినటువంటి రాజ్యాంగ సవరణల కింద చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 106వ రాజ్యాంగ సవరణ దేని గురించి తెలుపుతుంది అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అన్నాడు. ఆప్షన్ సి ఓబీసీ రిజర్వేషన్ అన్నాడు. ఆప్షన్ సి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నాడు. ఆప్షన్ డి వచ్చేసి మహిళా రిజర్వేషన్ అన్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహిళా రిజర్వేషన్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అండి. నేను 106 రాజ్యాంగ సవరణకు సంబంధించి 2 వీడియోస్ చేయడం జరిగింది. సో దాని నుంచి చాలా క్వశ్చన్స్ అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని నేను పాలిటిక్స్ సంబంధించినటువంటి పాడ్కాస్ట్ లేదా ప్లేలిస్ట్ లో నేను దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకు 2, ఆప్షన్ బి వచ్చేసి 3, ఆప్షన్ సి వచ్చేసి 4, ఆప్షన్ డి వచ్చేసి మనకు 5 సార్లు అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఈ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికార భాషల సంఖ్య ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 14, ఆప్షన్ బి వచ్చేసి మనకు 28, ఆప్షన్ సి వచ్చేసి మనకు 11,
ఆప్షన్ డి వచ్చేసి 22 అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 22 భాషలు అండి. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు అనేటువంటి మనకు అధికార భాషలుగా ఉన్నాయి. మనకు వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా ఈ యొక్క సంఖ్యను పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు 22 అధికార భాషలు ఉన్నాయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం అధికారానికి మూలం ఎవరని చెప్పేసి ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కన్ఫ్యూజింగ్ చేసేటువంటి క్వశ్చన్ అండి. చాలా సార్లు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి వచ్చేసి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి వచ్చేసి ప్రజలు అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రజలు అండి. సో మనకు ఇది కంటెంట్ ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు రాజ్యాంగ ప్రవేశికలో ఏమని ఉంటుందంటే భారత ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకునే రాజ్యాంగ పత్రం ఏమనగా అని చెప్పేసి ఉంటుంది. అక్కడితోటే మనకు అర్థమైపోతుంది భారత రాజ్యాంగానికి అధికారానికి మూలము ప్రజలుగా చూసుకోండి. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే ప్రవేశికలో ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అస్పృశ్యత నివారణ గురించి తెలిపే అధికరణ ఏందని చెప్పేసి అడిగాడు. సో దీనికి సంబంధించి అస్పృశ్యత నివారణ గురించి తెలిపే అధికరణ ఏదన్నాడు. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి వచ్చేసి 16, ఆప్షన్ బి వచ్చేసి 17, ఆప్షన్ డి వచ్చేసి 18. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 17 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు అన్టచబిలిటీ గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నేను ఇది ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ సంబంధించి నేను ఈ వీడియోస్ చేశానండి. అవన్నీ కూడా ప్లేలిస్ట్ లో బాగా ఉన్నాయి. మీరు అక్కడ నుంచి వెళ్తే చూడొచ్చండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు అని చెప్పేసి అడిగాడు. ఏ వచ్చేసి ప్రాథమిక హక్కు, బి వచ్చేసి చట్టబద్ధ హక్కు, సి వచ్చేసి రాజ్యాంగ హక్కు, డి వచ్చేసి రాజకీయ హక్కు అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు చట్టబద్ధ హక్కు అండి. మనకు ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు అనేది ఒక చట్టబద్ధ హక్కుగా ఆర్టికల్ 300A లో ఉందండి. 300A అనేటువంటి ఈ యొక్క అంశం అనేటువంటి ఉండడం జరిగింది. సో దానికన్నా ముందు ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండేది. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కుగా చేశారనేటువంటి మీరు కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వార్షిక ఆర్థిక పట్టిక అంటే ఇంగ్లీష్ లో చూసినట్లయితే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ అంటారు గురించి క్రింది ఏ నిబంధనలో పేర్కొన్నారన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 111, ఆప్షన్ బి 112, ఆప్షన్ సి 116, ఆప్షన్ డి 121 అండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ అనేటువంటి పదం మనకు నేరుగా రాజ్యాంగంలో లేదు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 112, బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దీనికి సంబంధించి బి ఆప్షన్ బి. సో మనకు బడ్జెట్ అనేటువంటి పదం నేరుగా మనకు రాజ్యాంగంలో లేదు కాబట్టి మనకి ఏమని ఉంటుందంటే వార్షిక ఆర్థిక పట్టిక లేదా దీన్ని మనం యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 65 సంవత్సరాల వయసు, ఆప్షన్ డి వచ్చేసి మనకు 60 సంవత్సరాల వయసు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 6 సంవత్సరాల వయసు అండి. అదే ఒకవేళ రాజ్యసభ చైర్మన్ యొక్క పదవీ కాలం అంటే ఉపరాష్ట్రపతి అంటే మాత్రం 5 సంవత్సరాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు డిప్యూటీ చైర్మన్ అని చెప్పేసి అడిగాడు కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ 6 సంవత్సరాలు అవుతుంది. సో ఇందులో నేను పాలిటిక్స్ సంబంధించి టాప్ 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 2 లో మరొక 25 క్వశ్చన్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాకపోతే నేను ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించినటువంటి చాలా కంటెంట్ ఒక 20 వీడియోలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైనా చూడాలనుకున్నట్లయితే నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అందులో నేను చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.